అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని తరలించొద్దని నినాదాలు చేస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలుపుతున్నట్లు వార్తల్లో రావడంతో నిన్న ఇద్దరు యువకులు ఆత్మహత్య యత్నం చేశారు. నా పేరు చిన్నమ్మగు సురేష్ బాబు సార్. మా ఊరు పీడి అంటారు సార్. నాకేమంటే మదనపల్లె సాయంత్రం వచ్చి మదనపల్లె ఆల్మోస్ట్ మదనపల్లి జిల్లా చేస్తారని చెప్పేసి పుకార్లు వచ్చాయి సార్. అది పుకార్లో నిజమో నాకు తెలియదు సార్. నేను మనస్పర్ధం పడినాను సార్. మేము మదనపల్లి జిల్లా చేశారంటే కనుక మా అన్నమయ్య డిస్టిక్ మొత్తం అంతా నాశనం అయిపోతారు సార్. ఆటో వాళ్ళు పేద కుటుంబకులు మొత్తం అంతా నాశనం అయిపోతారు. దయవుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. మాకు జిల్లాగా ఇది ప్రకటించండి. మదనపల్లి అది చేసామంటే మేము అన్యాయం అయిపోతాం. మా బాధలు మీరు చూస్తారు సార్. అంతే సార్. నాకు అదొక్కటి సార్ అంతే. వేరేదేం లేదు సార్. మాకు రాయచోటి అన్నమయ్య డిస్టిక్గా మాకు కావాలి సార్. అంతే. అందరూ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాం సార్. కాన్స్టిట్యూషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. ఇంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లాని కొనసాగిస్తానని చెప్పి అందరి మధ్యలో మాట ఇవ్వడం జరిగింది. ఎలక్షన్లో కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. మేమందరము చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతో గౌరవము అభిమానం పెంపొందించుకున్నాము. రాయచోటి జిల్లా తీసేసి మదనపల్లి జిల్లా అదనంగా ఇస్తే రాయచోటి ప్రజల మనోభావాలు అందరివి దెబ్బతింటాయి. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రం రావాలని ప్రజలందరి ఆకాంక్షల మేరకు అందరూ ఉద్యమించడం, ప్రభుత్వం స్పందించడం, అప్పుడు ఏర్పాటైన కమిటీలు పూర్తిగా పరిశీలించి జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దశలో ఈ జిల్లాను చీల్చి చెండాడి ముక్కలు చేయడం అనేది చాలా అన్యాయము. ఆత్మహత్యలు చేసుకోవడం యువత ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే దయవుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఇదే నడిబొడ్డున నేతాజీ సర్కిల్లో చెప్పిన మాటను కట్టుబడి ఉంటామని చెప్పి ఈ రోజు అనుకోకుండా ఆయన యూటర్న్ అంటే ఏంది ప్రతిపాదన తీసుకోవడం వెంటనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాయచోటి హెడ్ క్వార్టర్ గా ఉండాలి, అదే విధంగా రాయచోటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ గా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని యథావిధిగా కొనసాగించాలి. లేని పక్షంలో వివిధ రకాలుగా భవిష్యత్తులో జరగబోయే శాంతియుతంగా ఆందోళన కార్యక్రమం